హాయ్ అండి, నేను మీ పావని. వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ రీల్స్. ఈరోజు వీడియోలో ఆరోగ్యంతో పాటు ఫిట్నెస్ని ఇచ్చే డ్రై ఫ్రూట్ వాల్నట్తో ఇడ్లీ మరియు దోశ కోసం టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ పై ప్యాన్ని పెట్టి స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం తక్కువగా జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత 2 మీడియం సైజు టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ చట్నీలో ఇలా టమాటాని యాడ్ చేయడం వల్ల వాల్నట్స్కు ఉండే వెగటు టేస్ట్ రాకుండా రుచిగా ఉంటుంది. టమాటో లైట్గా వేగిన తర్వాత 1 కప్పు వాల్నట్స్ని అందులో వేసుకోవాలి. ఈ వాల్నట్స్ మరీ రోస్ట్గా కాకుండా లైట్గా వేయించుకోవాలి. వాల్నట్స్ తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నా రోజు తినకపోవడం కుదరకపోవచ్చు. ఆ నట్స్ని ఇలా చట్నీగా ప్రిపేర్ చేసుకున్నాము అంటే టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. వాల్నట్స్ లైట్గా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా చింతపండు, అలాగే చిన్న మొక్క బెల్లాన్ని అందులో వేసుకోవాలి. ఉప్పు, చింతపండు, బెల్లం వేసిన తర్వాత 1/2 కప్పు వాటర్ని వేసుకొని బాగా కలిపి మూతను పెట్టుకోవాలి. ఇలా మూతను పెట్టి 3 మినిట్స్ కుక్ అవనివ్వాలి. 3 మినిట్స్ తర్వాత మూతను తీసి స్టవ్ కట్టేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ చల్లారని మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోనికి తీసుకొని 1/2 కప్ వాటర్ని యాడ్ చేసి సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ వాల్నట్స్లో పోషకాలతో పాటు ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3, ఒమేగా 6, విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ముఖ్యంగా బ్రెయిన్ షేప్లో ఉండే ఈ వాల్నట్ని తినడం వల్ల బ్రెయిన్కి చాలా మంచిది. ఈ వాల్నట్ని అక్రోట్ అని కూడా అంటారు. ఈ అక్రోట్స్ని డ్రైగా తినచ్చు, సోక్ చేసుకొని తినచ్చు, అలాగే డ్రై రోస్ట్ చేసుకొని కూడా తినచ్చు. తగినన్ని నీళ్లు వేసి గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక బౌల్లోనికి తీసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం వేరొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ ఇంగువను వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకును వేసి వేయించుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో ఈ తాలింపుని వేసుకోవాలి. అంతేనండి, టేస్టీ వాల్నట్ చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీని ఇడ్లీ లేదా దోశతో తిన్నామా భలే టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా హాబీస్ చిన్న ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, కుకింగ్, టూర్ వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.